రామ్నాథ్ గారు మీరేమంటారు? అంటే సినిమాలు చూసి ప్రభావితం అవుతారా లేదా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ వస్తున్న ఎస్. క్రమం థియేటర్లలోకి వచ్చి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాంటెడ్లీ 2019 నుంచి అంతకుముందు ఎవరికి రాని పెద్ద ఆలోచనతో మొదలైన ఒక కార్యక్రమం. ఇప్పుడు అది 2024కి ఇంకాస్త పురివిప్పింది. 1కి 2, 3 సినిమాలుగా మారింది. అంటే దీన్ని ఎలా చూస్తారండి ప్రజలు? ఎస్ చూడాల్సిందేనా? ఎస్ అసలు లక్ష్మి ఈ గారు. సినిమాల్ని చూడాల్సిందేనా? అదే ప్రభావం ఉంటుందా ఉండదా అనేది మీరు అడిగారు. నేను సూటిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉమ్, ముఖ్యంగా ముందుగా మీకు, సార్ గారికి ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళకు. సో మోర్ ఓవర్ ఏంటంటే ఖచ్చితంగా సినిమాల ప్రభావం ఎన్నికల మీద ఉంటుందా, ఓటర్ల మీద ఉంటుందా అని మీరు అడిగారు కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా సినిమా ప్రభావం ప్రజల మీద ఉంటుంది అనేది వాస్తవం. అది అది ఆ పరంపర మనం చూస్తున్నాం. అంటే ఇందాక పెద్దలు అన్నట్టు సందేశాత్మకంగా తీసిన సినిమాలు అయితే బాగా తీసుకుంటారు, ఇలాంటి సినిమాలు తీసుకుంటారా, ఇలాంటి సినిమాలను చూసే వాళ్ళు లేరు, ఇప్పుడున్న డైరెక్టర్ యొక్క ప్రభ తగ్గిపోయింది అనేటువంటి అంశాలు చూసాం మనం ఇందాక ఉమ్, వారి మాటల్లో. ఉమ్, నేనేమంటానంటే ఈ రోజు ఒక్కొక్క రాజకీయ నాయకుడి పైన పాటలను చూస్తున్నాం, వాళ్ళ పైన పాటలు రావడం చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఆ పాటలను ఎలా రక్తి కట్టి ఎలా మంచి సంగీతంతో అట్రాక్ట్ చేస్తున్నారో కూడా చూస్తున్నాం మనం ప్రతి ఎన్నికల్లో. అంటే 2014లో చూసినాం, 2019లో చూసినాం, మళ్ళీ ఈ రోజు కూడా సాంగ్స్ చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం కామన్ గా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక సినిమా లేదా ఒక సంగీతం, ఒక మాధ్యమం ద్వారా మనం ఏదైనా ఒక కల్పితం అనండి, ఒక వాస్తవం ఆధారంగానండి, అట్లా మనం ఏది ప్రిపేర్ చేసినా కూడా అది ప్రజలను అట్రాక్ట్ చేయొచ్చు అనేది అది ఒక కామన్ పాయింట్. ఉమ్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళు చేసే ప్రయత్నం. అంటే ఇంతకుముందు మీరు అన్నారు ఇందాక జై బోలో తెలంగాణ అనేటువంటిది ఆ సాంగ్ ఎంత ప్రభావం చూపించింది అనేది మనందరికీ తెలుసు. అంటే ఉమ్, ఏదైనా ఒక పాట అయినా ఒక సినిమా అయినా ప్రజల ఎమోషన్స్ కు దగ్గరగా తీసినప్పుడు, వాస్తవానికి దగ్గరగా తీసినప్పుడు కనీసము ఆ వర్గానికి సంబంధించిన ప్రజలను వాళ్ళు అక్కడే ఇంటాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉమ్, కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేస్తారా, ఇతరులను అట్రాక్ట్ చేస్తారా అని నేను చెప్పట్లేదు. కనీసం ఎవరైతే ఈ రోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు తీసుకుంటే ఈ రోజు పొత్తులు కానండి, ఎవరి పార్టీల వాళ్ళ బలాబలాలు తీసుకుంటే ఈ రోజు 2019 ఎన్నికల్లో అధికార పార్టీకి 51% రావడం జరిగింది, తెలుగుదేశానికి 40% రావడం జరిగింది, జనసేనకు దాదాపుగా 6% రావడం జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ 47% వీళ్ళకు, ఇక్కడ 51% ఉంది. అంటే అక్కడ డిఫరెన్స్ టీఎఫ్ఐ, స్థూలంగా 4% డిఫరెన్స్ ఉంది. అంటే ఈ 4% టీఎఫ్, డిఫరెన్స్ ను అట్రాక్ట్ చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు పాటలనండి, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేసే ప్రచారాలనండి, సినిమా రూపంలో అంటే ఒక కురుక్షేత్రంలో పాల్గొనడానికి ఎన్ని రకాల అస్త్రాలను వాడతారో అన్ని పార్టీల నాయకులు దీనిలో వెనుక ఉండి వాళ్ళ యొక్క అస్త్రాలను వాడుతున్నారు అనేది స్పష్టం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు యాత్ర వెనుకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, రాజధాని ఫైల్స్ దగ్గర టీడీపీ వాళ్ళు ఉన్నారా, ఈ అంశాలు అప్రస్తుతం. కాకపోతే మనకు బహిరంగ రహస్యం ఏంటి, వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళపైన ఎవరు కేసులు వేస్తున్నారు అనేటువంటి అంశాలు మనం స్పష్టంగా తీసుకుంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అంటే ఉమ్, ఎవరు ఖచ్చితంగా ఒక వెనుక ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది వాస్తవం. కాకపోతే ఇక్కడ యాత్ర 2 విషయంలోనే లేక ఇప్పుడు వస్తున్న వ్యూహం, ఇప్పుడు వస్తున్న రాజధాని ఫైల్స్ విషయంలో మాట్లాడితే ఎస్, ఆర్జీవి గారు మొదట ఆయన ఎంత దేశంలో ప్రముఖ డైరెక్టర్ మనకు తెలుసు, కానీ అతను మొదట ఒక 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 బ్రాండింగ్ ఉండేది అతనికి. అంటే మీ అందరికి గుర్తే ఉంటుంది, ఫస్ట్ రక్త చరిత్ర 2తో తను ఇలాంటి సినిమాలకు శ్రీకారం చుట్టారు. అంటే ఒక వాస్తవికమైనటువంటి బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు ఏదైతే రక్త చరిత్ర ఏదైతే మనం పరిటాల రవి, సూరి బ్యాక్గ్రౌండ్ లో ఆ సినిమా ఎలా బిల్డ్ అయింది, ఆ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ రోజు, ఆ సినిమా మార్కెట్ ఏంటి అనేది మనకు తెలుసు. కానీ ఇదే రామ్ గోపాల్ వర్మ గారు తర్వాత తీసినటువంటి అనేక సినిమాలు కనీసము 2 రోజులు కూడా ఆడనటువంటి పరిస్థితి, కనీసం జనాల్లోకి పోనటువంటి రైట్. పరిస్థితి.